మాతి మారన్ అనే తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇంకో పక్క కొంచెం హైట్ తక్కువగా ఉన్న వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఇంతకీ అతని కథ ఏంటి? హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు అనేదే సినిమా. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ చూసినప్పుడు ఏదో సైకో కిల్లర్ సినిమా ఏమో అనిపించింది. కానీ తర్వాత హైట్ తక్కువగా ఉండడం వల్ల హీరో పడే ఇబ్బందులతో అతనికి వాళ్ళ అక్కకి మధ్య ఉన్న బాండింగ్‌తో వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. అవి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ సినిమా క్రైమ్ జానర్‌లోకి ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ సీన్ ఎమోషనల్‌గా బాగుంది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు నా సినిమా క్రైమ్ జానర్‌లోకి వెళ్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సిద్ధార్థ్ జీవి ప్రకాష్‌లు మెయిన్ లీడ్‌గా చేసిన బాబు సినిమా స్టైల్‌లోకి వెళ్తుందేమో అనిపించింది. కొన్ని సీన్స్ అలాగే ఉన్నాయి కూడా. ఇంక తర్వాత హత్యలు ఎవరు చేస్తున్నారనే పాయింట్‌లోకి వెళ్ళింది కానీ అది మరీ అంత ఎక్సైటింగ్ అయితే అనిపించలేదు. కానీ అలా చూస్తూ ఉంటే అలా వెళ్ళిపోయింది. ఇక సినిమా క్లైమాక్స్‌లో హీరో తన పర్సనాలిటీ గురించి చెప్పిన డైలాగ్ అయితే బాగా అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమాలో 3 రకాల పాయింట్స్ని కలిపినట్టు ఉంటుంది. ఒకటేమో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ అయితే, ఇంకోటి హైట్ తక్కువగా ఉండే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్, ఇంకోటి కిల్లర్ చేసే హత్యలు. ఇలా మూడిట్లు చెప్పడం వల్ల ఏది చెప్తున్నారనే క్లారిటీ అయితే మిస్ అంటే అనిపించింది. కానీ సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ కోసం, అతని ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇంక